హరే కృష్ణ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం ఆదిలాబాద్ లో ఉన్నటువంటి రణదివే నగర్ ఇస్కాన్ టెంపుల్ లో ఉన్నామండి. ఇక్కడ మనకు శ్రీ ప్రణవానంద ప్రభుజీ గారు ఉన్నారు. వారి దివ్యాశిస్సులను మనం అందుకుందాం. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు ప్రభుజీ, మీరు ఇక్కడ ఆదిలాబాద్కి ఎప్పుడెప్పుడు వస్తారు? అన్ని ముఖ్యమైన ఉత్సవాలకు వస్తూ ఉంటాము. ఇక్కడ చాలా ఘనంగా మన ఆలయంలో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఈ రోజు మన బ్రహ్మోత్సవం జరుగుతుంది. ఈ రోజు సాయంకాలం పూట నారసింహ యజ్ఞం కూడా మనం ఇక్కడ చేసుకుంటున్నాం అన్నమాట. ప్రతి ముఖ్య ఉత్సవాలకి ఇక్కడికి వస్తూ ఉంటారు. మన ఇప్పుడు గీతా జయంతి వస్తుంది కదా ప్రభుజీ, అప్పుడు ఇక్కడ ఉంటున్నారా లేదంటే గీతా జయంతి మాకు ఇంకో కార్యక్రమం ఉంది, కానీ ఇక్కడ కూడా ఆలయంలో కూడా గీతా జయంతి ఉత్సవం జరుగుతుంది. మళ్ళీ మీరు వచ్చినప్పుడు మన భక్తజనులకు అందరికీ మీ అమూల్యమైన సందేశాలను అందించాలని కోరుకుంటున్నామండి. మరి గీతా జయంతి రోజున మన భక్తజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మామూలుగా ఇంట్లో ఎట్లాంటి పూజా కార్యక్రమాలు చేయాలనుకుంటే? గీతా జయంతి అని అంటే మనం చూస్తాం, ఒక పుస్తకం యొక్క జయంతి, ఒక పుస్తకం పుట్టిన రోజు చేసుకుంటున్నాం అన్నమాట. ఎలా చేసుకోవాలి అని అంటే, ఒక పుస్తకాన్ని ఆరాధన చేయటము ఎలా అని అంటే అధ్యయన చేయటం వల్ల. కాబట్టి గీతా జయంతి రోజు సాయంకాలం పూట 5:30కి ప్రణవానంద దాస్ ఛానల్లో మనము గీతా పారాయణ, విరాట్ గీతా పారాయణ చేసుకుంటున్నాం. మనము 2 గంటల సేపు గీత మొత్తం పారాయణ చేసుకొని దాని తర్వాత గీతలో ఉండే సారాంశాలన్నీ కూడా 1 గంటన్నర సేపు చెప్పుకుంటాం అనమాట. గీతా జయంతి రోజు ముఖ్యంగా మనం గీతను పారాయణ చేసుకోవటం, గీతను శ్రవణం చేయటం, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చిన సందేశాల తగ్గట్టుగా జీవితాన్ని ఆచరించడం. ఇదే గీతా జయంతి యొక్క ముఖ్య ఉద్దేశం. గీతా జయంతి యొక్క ముఖ్య ఉద్దేశం అంటారు. భగవద్గీత అనేది ప్రతి ఒక్క హిందువులు చదవాలంటారు కదా ప్రభుజీ. మరి ఇప్పుడు విద్య రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎలా శ్రవణం ద్వారా వాళ్ళకి చదువు వచ్చిన వాళ్ళు చదువుకోవాలి, చదువు రాదు అన్నప్పుడు వినాలి ఎవరి దగ్గర అయితే చదువుకున్నారు. కాబట్టి మనం ఆల్రెడీ గీత ఎన్నోసార్లు చెప్పా, మన యూట్యూబ్ లో ఉన్నది, తప్పకుండా శ్రవణం చేయండి. గీత విన్నా చదివినా ఒకటే ఫలితం వస్తుంది, కానీ శ్రద్ధగా చేయాలి. ఏది చేసినా శ్రద్ధగా చేయాలంటారు ప్రభుజీ. ఓకే అండి, ప్రభుజీ గారికి ఈరోజు చాలా కార్యక్రమాలు ఉన్నాయండి. మనకు ఇంత విలువైన అమూల్యమైనటువంటి తన సమయాన్ని మనకి కేటాయించారు. ఈరోజు స్వామివారి యొక్క బ్రహ్మోత్సవం జరుగుతూ ఉంది. మీరందరూ కూడా దర్శనం చేయండి. మీరందరూ కూడా తప్పకుండా ఇస్కాన్ ఆదిలాబాద్ వస్తూ ఉండండి. ప్రతి ఆదివారం పూట చక్కటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ జరిగే ప్రతి ఉత్సవం కూడా ఎంత వైభవంగా జరుగుతూ ఉంటుంది. తప్పకుండా విచ్చేయండి. బ్రహ్మాండంగా ఇవండి ప్రణవానంద ప్రభుజీ గారి అమూల్యమైనటువంటి వాక్యాలు. మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఇస్కాన్ టెంపుల్ అండి. ఈ టెంపుల్ వీడియోను నేను మీకు మరో వీడియోలో షేర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హరే కృష్ణ.